కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుమారులే తనకు ప్రధాన శత్రువులన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపారని మండిపడ్డారు. రవాణా శాఖ అధికారులను అడ్డం పెట్టుకుని వైసీపీ పెద్దలు తనపై కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే 11న కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం కోర్టుకు హాజరు కాబోతున్నానని పేర్కొన్నారు. బస్సులో యజమానిగా ఉన్న తన భార్యపై కేసులు పెట్టడం బాధాకరమన్నారు. 2020లో BS3 వాహనాల అంశంలో తనపై డజన్ల కొద్దీ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 11వ తేదీ మీ అనంతపూర్కి నేను, నా భార్య, నా కొడుకు, నా కోడళ్ళు, ఇంకా మా ఇంట్లో కొందరు 11వ తేదీ డిస్ట్రిక్ట్ కోర్ట్ మాకు సమన్లు ఇచ్చింది కాబట్టి సమన్లే అపియరెన్స్, ఎందుకంటే క్రైమ్ స్టార్టింగ్ రావాల్సి వస్తుంది. నేను అన్ని దానిలో ఉన్నామండి. క్రైమ్ నంబర్ 85, 271, 268, 270, 272, 73, 33, 301, 8620 అన్ని 220లో మా మీద కేసులు బనాయించినారు. సార్, మా వెంకటరాముడు లాయరే, వాళ్ళ నాన్న నాకు లాయర్ కూడా. నేను రిక్వెస్ట్ చేస్తానా, ప్రజాస్వామ్యం 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 అంటున్నారు. ఇంకా లీగల్ చైర్లో అందరూ సుప్రీంకోర్టు పోయి వరకు వాదించిన వాళ్ళే కాబట్టి నేను ప్రతి బండల్ ఈ ప్రజాస్వామ్య వాదులు ఉన్నారే, మా వెంకట్రామ్, మా విశ్వేశ్వరు, లీగల్ సెల్ వాళ్ళకి కేసు బండల్ తెచ్చిస్తా. చూడండి, మా మాధవ్ నిన్న గట్టిగా అరుస్తాండే, ఎంతసేపు ఉన్నావు మాధవా అంతా ఒకటి. మనం దివాకర్ రెడ్డి అంటే నీకు అమితమైన ప్రేమ, రాజకీయ నాయకుడు అయినా కానీ నేను మర్చిపోలేదు. నిన్న మీ పోలీసు వాళ్ళని అంటాను.